హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 4 దాకా మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసి ముక్కల్లాగా వేసుకున్నాను. అలాగే ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం, అలాగే ఒక 3 లేదా 4 దాకా పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ కొత్తిమీర ఆకులు లేకుండా జస్ట్ కాడలు మాత్రమే తీసుకున్నాను. కొద్దిగా కాడలు తీసుకొని ఇలా తుంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం అండి. ఇక్కడ నేను కాస్త కలర్ మంచిగా రావడానికి కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీరు లేకపోతే నార్మల్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, తర్వాత ఒక 10-15 దాకా జీడిపప్పుని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకున్న తర్వాత నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా, ఎక్కడ పలుకన్నది లేకుండా బాగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి. తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా బటర్ వేసి పన్నీర్ ముక్కల్ని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 400 గ్రాముల దాకా పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని మీకు కావాల్సిన సైజ్కి అనుగుణంగా ముక్కలు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకునేసి ఎక్కువసేపు కాదు, కాస్త ఫ్లేమ్ హైగానే పెట్టుకునేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు పన్నీర్ని కాస్త టాస్ చేసుకోవాలి. పన్నీర్ని మరీ లో ఫ్లేమ్లో కాకుండా కాస్త హై ఫ్లేమ్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కాస్త మంచి కలర్ రావడం కోసం ఇలా కొద్దిగా కారం పొడి వేసుకునేసి వేయించుకోవాలి. అప్పుడు మనకి పన్నీర్ కాస్త సాఫ్ట్గా అవుతుంది, అలాగే మంచి కలర్ అనేది కూడా వస్తుంది. మీరు లో ఫ్లేమ్లో పన్నీర్ని వేయించుకున్నారంటే వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే కాస్త హై ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా పన్నీర్ని వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పన్నీర్ బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న పన్నీర్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మనము మిగతా కర్రీని కూడా కంటిన్యూ చేస్తున్నాము. లేదంటే మీరు ఇంకొక వేరే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోనే 1 టీ స్పూన్ దాకా బటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 లేదా 3 దాకా యాలకులు, ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2 దాకా బిర్యానీ ఆకులు, తర్వాత ఒక 6 లేక 7 దాకా వెల్లుల్లిని తీసుకునేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిని కాస్త బటర్లో వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా సన్నగా తరిగి వేసుకోండి, అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఉల్లిపాయలను కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకునేసి, కారం పసుపు ఇవి ఎక్కడ మాడిపోకుండా వెంటనే కలిపేసుకునేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. తర్వాత ఇందులోకి ఒక 3 దాకా పచ్చిమిర్చిని కాస్త ఘాట్లు పెట్టి వేసుకున్నాను. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకునేసి కొద్దిసేపు గ్రేవీని మగ్గనివ్వాలి. మనం కొద్దిసేపు ఇలా మగ్గనివ్వడం వల్ల ఇందులో ఉన్న తేమంతా పోయి మనకి గ్రేవీ బాగా పచ్చివాసన లేకుండా తయారవుతుంది. మనం ముందుగానే టొమాటో, ఉల్లిపాయ వీటిని అన్నిటిని కూడా మగ్గించకుండా వేసుకున్నాం కాబట్టి కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనకి ఈ పులుపు టొమాటోస్ నుంచి వచ్చిన పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఉప్పుని అలాగే షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకునేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ తేమంతా పోయి మనకి కాస్త గ్రేవీ అనేది దగ్గరకు పడింది, అడుగంటుతూ ఉంటుంది. ఈ టైంలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీకి కావాలనుకున్న థిక్నెస్కి అనుగుణంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసాను. మన మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసేసి ఆ నీళ్ళంతా ఇందులోకి పోసేసాను. తర్వాత మనము వాటర్ని బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గ్రేవీ ఉండల్లాగా లేకుండా వాటర్లో బాగా కలిసేదాకా కలుపుకునేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకునేసి, తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా వేయించిన కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతిని కొద్దిగా వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పాల పైన ఉన్న కొద్దిగా మీగడని తీసుకొని బాగా చిలక కొట్టి వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి ఎక్కడ మనము ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు పన్నీర్ని ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి. అప్పుడే మనకి పన్నీర్కి కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది.
ఇందులో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మన గ్రేవీకి మంచి థిక్నెస్ అలాగే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. అచ్చంగా మనకు రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో మనం తీసుకునే పన్నీర్ బటర్ మసాలా అలాగే ఉంటుంది. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట ఇట్లా మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు అండి. ఒక 50-60 రూపీస్ ఉంటుంది ఒక చిన్న సైజు టెట్రా ప్యాక్. అలాగే ఇక్కడ చివర్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, అంతేనండి. చాలా సింపుల్గా ఒక 20 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా మనకి హడావిడి కూడా లేదండి. జస్ట్ మిక్సీ జార్లో గ్రేవీ అంతా మనం మసాలా పట్టేసుకోవడము, మసాలా ప్రిపేర్ చేసుకునేసి పన్నీర్ని టాస్ చేసేసి మసాలాని పచ్చివాసన లేకుండా వేయించేసుకునేసి అన్నిటినీ కలిపేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, అచ్చంగా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా మీ వెజిటేరియన్ పార్టీస్లో లేదంటే ఇంట్లో స్పెషల్ అకేషన్స్ అప్పుడు. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.